బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి, పొజిషన్కి, వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి, విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే గనక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే గనక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి, స్థితిగతులు, అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. కుంభరాశి అనగానే అందరూ కూడా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కష్టపడేటువంటి తత్వము, ఎవరినైనా సరే ఇట్టే నమ్మేటువంటి గుణము, మంచితనము, అందరూ మనవాళ్లే కదా అనుకునేటువంటి వారి యొక్క ఆలోచన విధానము, ఏ పనినైనా సరే చేసేటువంటి మంచి పని అయితే చాలు, సిగ్గు లేకుండా, వారికి ఎటువంటి సందర్భంలో కూడా సిగ్గు పడకుండా, ఇబ్బంది లేకుండా, ఇగో చూపించకుండా చేసేటువంటి తత్వం, అందరూ మనవాళ్లే కదని పలకరించే గుణము, ఎంత ఉన్నా కూడా ఆ స్థాయి తగ్గట్టుగా ఉండేటువంటి తత్వము, మంచి వ్యక్తిత్వము, నమ్మకము, బాధ్యత, ఇవన్నీ కూడా కూడగలిపినటువంటి రాశి ఉంది అంటే కనుక ఒక్క కుంభరాశి. ఆ కుంభరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మే మాసం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కుంభరాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, మీనరాశిలో ఉన్నటువంటి శని కావచ్చు, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కావచ్చు, సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రహాలు మంచి సానుకూల పరిచయాలు చూపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి. పూర్వీకుల ఆస్తులు కానీ కొన్ని కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి కేసెస్ అన్నీ కూడా మీకు పోయి, అంటే మొత్తం 0 కేసెస్ అయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే కొంచెం ఆరోగ్యం ఇబ్బంది కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి మీరే. ఒకసారి బాధ్యత మీరు తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించేలా ఉంటారు. కాబట్టి మీరు కొంచెం బాధ్యత తీసుకొని, కుంభరాశి కాదా, బాధ్యత తీసుకొని పెద్దవాళ్ళని జాగ్రత్త చూసుకోండి. వాళ్ళకు కొంచెం ఆరోగ్యం క్షీణించేలా కనపడుతూ ఉంది. ఇకపోతే ఇనుము, ఇటుక, రియల్ ఎస్టేటు, పంట భూములు పండించే రైతులు గాను, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో ఉన్నవారికి, ఆర్కిటెక్చర్స్కి, బిల్డర్స్కి, అందరికీ కూడా ఈ యొక్క మాసం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కడైనా మీరు పెట్టుబడులు పెట్టి చిటిపాట్లు కానీ, బ్యాంకుల్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారా? గోల్డ్ లాంటి ఇట్లా పెట్టుకున్నారా? ఎక్కడైనా స్థలాలు కొనేసి రేట్ రాలేదని వెయిట్ చేస్తున్నారా? ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి రేటుకి అమ్మేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలు పెళ్ళిడికి వచ్చి ఉన్నారా? వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. మీరు పెళ్లి కాలేదా? పెళ్లి చేసుకునే యోగ్యత కనిపిస్తోంది. దక్షిణ వైపున వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, పరమణ వైపున వచ్చేటువంటి అమ్మాయి సంబంధం మీకు కనిపిస్తోంది. కాబట్టి ఆ మేర ప్రయత్నించండి. విదేశీయాన్ని ఎవరైనా ప్రయత్నం చేస్తే సెప్టెంబర్ వరకు, విదేశీయమే అనకండి, సెప్టెంబర్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.
మీ యొక్క గ్రహస్థితి పనికిరాదు. సెప్టెంబర్ తర్వాతనే విదేశానికి ప్రయత్నం చేయండి. దానితో పాటు ఇంకా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారు హార్డ్వేర్ లాంటి, సాఫ్ట్వేర్ లాంటి దాంట్లో ప్రయత్నం చేయండి. ఏదైనా ఇండస్ట్రియల్ దాంట్లో కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే కూడా మీకు అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళేలా కనపడుతూ ఉంది. ఇక ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కూరగాయల లాంటి వ్యాపారాల్లో కూడా మీరు అద్భుతంగా మార్కెటింగ్ రంగాల్లో సాధించవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ లాంటి వ్యాపారంలో కూడా మీరు అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు. ఇక దీంతోపాటు ఇక మీకు కుంభరాశి కాబట్టి చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు. ఇంకా మీకు అనుకున్నది జరగట్లేదు, జాతకం చూపిస్తే జాతక ప్రకారంగా ఏం తెలియట్లేదు, కానీ మీకు అష్టదిబ్బదన అయిపోయింది, డబ్బులు రావట్లేదు, ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లేదు అంటే మీకున్నటువంటి మంచితనం తట్టుకోలేక ఏదో ఒకటైతే మీ మీద చేయించినటువంటి క్రియ, ఆ క్రియ ద్వారానే మీకు అన్ని రకాలుగా రంగాల్లో రానియకుండా వెనక్కి వెళ్ళేలాగా కనపడుతూ ఉంది. కాబట్టి అలాంటి రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే సంప్రదించండి. ఆ గురువుగారి దగ్గర వెళ్తే మనకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మనకు అయితే చూచిచ్చుబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయండి. ఇంకేమైనా కావాలంటే కూడా మీరు సంప్రదించవచ్చు. అన్ని సమస్యలు జాతకంలోనూ, దశాంతరంలోనూ, గోచారంలోనూ కనపడవు. ఈ యొక్క చిన్నపాటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ద్వాదశ రాశుల్లో ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం ఏమిటంటే కనుక ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మనకి జరిగినట్టు మతిమూర్పు కావచ్చు, ఎదుటి వారి యొక్క మాటల వల్ల నరదిష్టి కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యం సహకరించిపోయినరా, హాస్పిటల్కి వెళ్తేనేమో టెస్టులు ఏం దొరకదు, ఇలాంటి సమస్యలతో ఉన్న వారికి చిన్న పరిహారం ఉంటుంది. అది ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉంటే కనుక, మీకు అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక, లలిత అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలాగ మీకు పార్వతి అమ్మవారి ఆలయం కావచ్చు, ఇలా ఏమైనా ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించండి. అలానే వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోండి. ఎప్పుడైనా ఒకసారి నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు తీసుకొని వెళ్ళి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు ఇవన్నీ కూడా కలగలుపుకోండి. పావు కిలో చొప్పున తీసుకుంటే అవన్నీ కూడా ఉలవలు కూడా తీసుకుని వెళ్తే కిలోంపావు అవుతాయి. ఆ కిలోంపావు కూడా మీరు ఏం చేయాలంటే నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ అన్ని నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా, నవగ్రహ దోషాలు కూడా మీకు తొలగేలా కనిపిస్తూ ఉంది. అలానే ఈ కుంకుమ చేయించినటువంటి కుంకుమన ఆ మాసం మొత్తం కూడా, మే మాసం మొత్తం కూడా మీరు ధరించుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. నరదిష్టి అనేది మీ జోలు రాకుండా ఉంటారు. మీ మీద చెడు క్రియలు కానీ, ఇలిగేషన్స్ కానీ రాకుండా ఉంటాయి. మీ మీద మోసం చేసేటువంటి వారు దూరమవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అలానే మీరు ఇంకొక పరిహారం ఏంటంటే కనుక మీరు మిరియాలు ఒక చిటికెడు, అంటే 1 టీ స్పూన్ చొప్పున మిరియాలు, మెంతులు 1 టీ స్పూను, వాము, జీలకర్ర టీ స్పూన్ చొప్పున తీసుకొని సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్, అది 1 టీ స్పూన్ తీసుకొని, కండగా ఉంటే ఒక 20 గ్రాములు సుమారుగా కండ తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక వైట్ వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకుంది ఈవినింగ్ టైంలో మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు ఒక 7 టైమ్స్ తీసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. ఇలాగని మీకు ఎండు మిరపకాయలు ఒక 7, తొడేవలను తీయకుండా ఉండాలి. ఒండి మిరపకాయలు ఒక 7, అలానే తెల్లావాలు, నల్లావాలు 2 కలగలిపి ఉన్నటువంటి 1 టీ స్పూన్ తీసుకొని ఒక చిన్న పటిక ముక్క తీసుకొని మీకు మీరే సాయం సంధ్య వేళలో దిష్టి తీసుకోవాలి. ఇది ఆదివారం రోజు, మంగళవారం రోజు చేస్తే చాలా మంచిది. మీకు మీరే దిష్టి తీసేసుకొని అది మీ ఇంట్లో ఉండేటువంటి దోశలు వేసుకునే పెంక కానీ, బాండీ కానీ ఉంటుంది, ఇట్లాగా కళాయి, దాంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేయండి. నూనె లాంటివి ఏమి వేయకుండా ఖాళీ మూకుల్లో వేసి లైట్గా ఫ్రై చేయండి. మీకు కోర్ లాంటిది ఏమి రాదు. మీకు దానివల్ల ఏంటంటే నరదిష్టి, నరఘోష కూడా మీకు జోలు రాకుండా, మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కూడా అది కూడా వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఈ వేయించిన తర్వాత, అది ఆరిపోయిన తర్వాత ఎక్కడైనా పారేటి నీటిలో కానీ, కుడితిలో కానీ, డస్ట్బిన్లో కానీ వేసేసేయండి. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే కనుక మీకు ఎన్నో రకాలైనటువంటి దిష్టి దోషాలు, విదేశాలకు వెళ్ళాలని కోరికలు, డబ్బు, ఏదైనా ఆదాయం వనరులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా అయితే కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.